గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం అభినందనీయమన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయంగా చూడకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకుని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. రైతుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, కొత్తగా భూముల సేకరణకు వెళ్లకుండా ఇప్పటికే ఉన్న భూముల్లోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే రైతుల్లో అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నాతో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి కోటా మాల్యాద్రి గారు, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు గారు పాల్గొంటున్నారు. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి నిన్న శాసనసభ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకి ఒక తీర్మానాన్ని పంపడం ఎంతైనా అభినందనీయం. అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణకు భూములు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని ఇక్కడే కొనసాగుతుందా, లేక ప్రభుత్వాలు మారితే మరే రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతాయా అనే ఒక మీమాంసకి ఈ శాసనసభ తీర్మానము, రేపు పార్లమెంటులో కేంద్రం చేయబోయే తీర్మానాలు ఒక స్పష్టతనిచ్చి ఈ గందరగోళానికి ముగింపు పలకనున్నది. ఇది మన రాష్ట్ర పురోభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి, పలు పరిశ్రమలు రావడానికి ఒక మార్గాన్ని సుగమం చేసేటువంటి చర్యగా సిపిఐ భావిస్తుంది. సిపిఐ పార్టీ ఆది నుండి అమరావతి రాజధానిగా ఉండాలని, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పడాలని 1953లో మొదటిసారి, మళ్ళా రాష్ట్ర విభజన తర్వాత కూడా సిపిఐఏ మొట్టమొదటిసారి రాజధాని ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పినటువంటి పార్టీ. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా భూములు ఇచ్చిన రైతులకి ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటి ఈ మూల పెట్టుబడి మీద, మూల రాబడి మీద ఆదాయ పన్ను అనేటువంటి దాన్ని 2031 మార్చి దాకా దీన్ని పెంచడం జరిగింది. అంటే రైతులకు ఇచ్చేటువంటి భూములు, ప్లాట్లు, వీటన్నిటికి సంబంధించిన దాని మీద, అమ్ముకునే దాని మీద, రైతులకు వచ్చే రాబడి మీద ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఓ పెద్ద భారమైనటువంటి పన్ను. ఇది తొలిగా ఇచ్చినటువంటి దాన్ని గత 5 సంవత్సరాలు అమ్మకాలు కానీ, క్రయ విక్రయాలు కానీ, సమీకరణకు సంబంధించి కానీ, రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ సంపూర్ణంగా జరగని నేపథ్యంలో ఈ పెంపుదల, సమీకరణకు భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఎంతో ఆర్థిక ఉపశమనాన్ని, పన్ను రాయితీ నుండి పన్ను రాయితీ మినహాయింపు పొందడం అనేటువంటిది తోడ్పడుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు తన మాటకి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి ఇచ్చినటువంటి అనేక హామీల్ని నెరవేరుస్తున్నారు. రాజధానిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, అది రైతైనా, భూమి లేని చేతి వృత్తిదారుడైనా, వ్యవసాయ కూలైనా, వారందరి విద్య ప్రభుత్వం బాధ్యత తీసుకుంటామని చెప్పింది. ఆ మేరకి తుళ్ళూరులో, పెనుమాకలో, నిడమరులో, లేదా మన్నడంలో, ఇలా ముఖ్యమైనటువంటి గ్రామాల్లో 3, 4 అవసరానికి తగినన్ని
రెసిడెన్షియల్ హై స్కూల్స్ని తక్షణమే ప్రారంభించడానికి ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇది వారు అనంతరంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. దీని మేరకు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీ తరఫున ఒక లేఖను కూడా పంపనున్నాము. దీన్ని బాధ్యత తీసుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ హై స్కూల్స్ని అవసరం కొద్దీ 3, 4 ఆ 29 గ్రామాల్లో పెట్టాలని కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు. మీరు 30,000 ఎకరాలు ఇవ్వండి, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని. 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దాంతోపాటు మరో 20,000 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడత పేరుతో సుమారు మరో 20,000 ఎకరాలు మరో 7 గ్రామాలని నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మాట మీద నిలబెడతాం అనేది ఆలోచించినప్పుడు 50,000 ఎకరాల పైచలకు రాజధానికి వచ్చిన తర్వాత ఇంకా రైతుల భూములు తీసుకొని ఏదో ఈ సమీకరణలో భాగంగా 1000 గజాలు 18 గజాలు ఇచ్చి ఈ భూములన్నీ అమ్మి ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ, దీనికి రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి పెట్టడం అనే పేరుతో రైతుల్ని అన్యాయం చేయటం, ఇంకా భూములు తీసుకోవాలనే ఆలోచన చేయటం, అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారి మాటకు కానీ విలువ లేకుండా పోతుంది. రైతుల్లో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఇది న్యాయం కాదు అనేటువంటి ఒక బలమైన అభిప్రాయము రైతుల్లో ఉంది. అందువల్ల మీరు ఏమి చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా తరతరాలుగా వచ్చినటువంటి స్వార్థితమైనటువంటి ఈ భూముల్ని సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనే పేరుతోటి ఆ భూములు ఇంకా తీసుకోవాలనేటువంటి ఆలోచన సరైనది కాదని కూడా ఈ సందర్భంగా సవినయంగా ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఇవాళ నారాయణ గారు అటు కృష్ణా నది, ఇటు ఓఆర్ఆర్ రహదారి, మరోవైపు నేషనల్ హైవే, ఈ మధ్యలో ఉన్నటువంటి 2,30,000 ఎకరాలు తీసుకుంటామనేటువంటి ఒక అభిప్రాయం వారు చెప్పిన ప్రెస్ మీట్లో వచ్చింది. ఇది ఏమాత్రము హేతుబద్ధత కాదు. ఆ రోజు 30,000 ఎకరాలకి ప్రపంచ స్థాయి రాజధాని వచ్చేది, ఈనాడు అదే 30,000 ఎకరాలు మున్సిపాలిటీగా మారుతుంది అనే మాట కూడా సరైనది కాదు. మీరు రాజధాని కోసము, రాష్ట్ర ప్రగతి కోసము, మీ పార్టీ విధానపరమైన పద్ధతుల్లో మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అవి సరైనవా కాదా, అందులో మంచి చెడు ఏమిటి అని చెప్పేటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రజా సంఘాలకి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. దీన్ని పరిశీలించి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇచ్చిన రైతుల దగ్గర నుండి, పక్కనున్న రైతుల దగ్గర నుండి వాళ్ళ ధరలు పడిపోయి, ఇబ్బందులు పడిపోయి, కొనేవాడు లేక ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అందువల్ల ఇవాళ దాదాపు తాటికొండ మండలం కానీ, అమరావతి మండలం కానీ, పెదకోలపాడు మండలం కానీ, లేకపోతే ఈ వైపు ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ భూమి తీసుకుంటారనేటువంటి ఒక ఆందోళనలో, మనోవేదంతో ఉన్నారు. ఈ వాస్తవాలను గమనించి ఫర్దర్ భూ సమీకరణకు వెళ్లకుండా మంచి రాజధాని
నిర్మించేటువంటి దాంట్లో మీరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నిన్న తీర్మానాన్ని రాష్ట్ర తీర్మానమే కాకుండా పార్లమెంటులో కూడా యుద్ధ ప్రాతిపదికన ఇదే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు దీన్ని చట్టబద్ధత కల్పించేటువంటి దాన్ని అక్కడ కూడా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.